ఓం శాంతి. మెడిటేషన్ యొక్క విధి విధానం తెలుసుకుంటున్నాం కదా. స్వయంగా బ్రహ్మబాబా ఏ విధంగా పరమాత్మతో కలిసి ఆత్మిక సంభాషణ చేశారో అనేది ఉమ్, ఇంకా మనం తెలుసుకుందామా మహావాక్యాలు. ఉమ్, నేను ఆత్మను అన్న ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు నాలోని అపారమైన శక్తిని నేను గుర్తించగలుగుతాను. నాలో సంకల్ప శక్తి ఉంది. నా సంకల్పాలను శాసించగల శక్తి నాలో ఉంది. నా ఆలోచన ప్రవాహానికి ఒక దిశను నిర్దేశించి వాటిని పరమాత్మ వైపుకు పయనింప చేయగల శక్తి నాలో ఉంది. నా ఆత్మశక్తిని, నాలోని అమితమైన శక్తిని నేను అనుభవం చేయాలి. నా మనసు ఇతర భౌతిక పదార్థాల నుండి దూరంగా పెట్టుకుంటున్నాను. నేను గతాన్ని మర్చిపోతున్నాను. నేను చేసిన పొరపాట్లు, నేను పొందిన విజయాలను అన్నిటినీ మర్చిపోతున్నాను. ఈ క్షణం నేను మానవ మాతృ సంబంధాల గురించి ఆసక్తిగా లేను. సాధువులు, గురువులు ఎవరు నాకు గుర్తుకు రావడం లేదు. ఆత్మ కేవలం ఒక్క పరమాత్మనే గుర్తు చేస్తుంది. నేను పరమాత్మని స్వరూపాన్ని చూస్తున్నాను. నా మనోపాలకంపై భగవంతుని జ్యోతి స్వరూపం కనిపిస్తుంది. ఆ దివ్యమూర్తి నుండి వెలువడుతున్న గుణాలను నేను అనుభవం చేసుకుంటున్నాను. అనంతమైన శాంతి, స్థిరమైన శాంతి, ప్రశాంతత. నా తండ్రి అయిన పరమాత్మ నుండి వెలువడుతున్న ప్రశాంత కిరణాల వైపే నా మనసు ఏకాగ్రమై ఉంది. శివ పరమాత్మ కేవలం నా తండ్రి మాత్రమే కాదు, నా తల్లి కూడా. కావున పరమాత్మ నుండి అనంతమైన ప్రేమను కూడా నేను అనుభవం చేస్తున్నాను. భగవంతుడు ఎంత ప్రేమ సాగరుడంటే వారు ఎటువంటి ఆత్మను తిరస్కరించరు. వర్తమాన కలియుగ ప్రపంచంలో ఆత్మ యొక్క దుస్థితి, ఆత్మలోని వికారాలు, మలినము, కల్మసము అన్నిటిని చూస్తూ కూడా పరమాత్మ ఒక తల్లి వల్లే తన ప్రేమనంతా ఆత్మలకు అందిస్తున్నారు. నేను ఆ ప్రేమ సాగర్ని, ప్రేమను అనుభవం చేసుకుంటున్నాను. ఓం శాంతి. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము.